నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నీటి లభ్యత, కాళేశ్వరం ప్రాజెక్టు, అలాగే వ్యక్తిగత వ్యాఖ్యలతో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వ్యక్తిగత విమర్శలతో పాటు రాష్ట్రంలో నీటి పరిస్థితులపై కూడా స్పందించారు. ముఖ్యమంత్రి తన ఎత్తును ప్రస్తావిస్తూ మాట్లాడడంపై హరీష్ రావు వ్యంగ్యంగా స్పందించారు. పొట్టిగా ఉన్నవారికి పొడుగ్గా ఉన్నవారిని చూస్తే అసూయ ఉంటుంది. నేను తాటి చెట్టులా పెరిగానని అంటున్నారు, దానికి నేనేం చేయాలి? దేవుడు నిన్ను ఇప్ప చెట్టులా పొట్టిగా పుట్టించాడు అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు, రాష్ట్రంలో నీటి కొరతపై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలను కూడా హరీష్ రావు తప్పుపట్టారు. ఎల్నినో వచ్చింది, వర్షాలు లేవు, నీళ్లు లేవు, మోటార్లు ఎలా ఆన్ చేయాలంటున్నారు. కానీ ప్రస్తుతం మేడిగడ్డ వద్ద 89,230 క్యూసెక్ల నీరు ప్రవహిస్తోంది అని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాన్ని ప్రస్తావిస్తూ వానలు పడినా పడకపోయినా మేడిగడ్డ వద్ద నీరు అందుబాటులో ఉండేలా ఆలోచించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ప్రాజెక్టు నిర్మించారు అని హరీష్ రావు అన్నారు. ఇక తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో కూడా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తెలంగాణకు నీటిని ఒడిసి పట్టాల్సిన ప్రభుత్వం చంద్రబాబు కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం నీటిని వదులుతోంది అని విమర్శించారు. చివరగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ నీళ్లు ఉన్నాయని ఇప్పుడు తేలిపోయింది, మరి ఇప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకుంటావు రేవంత్ అంటూ హరీష్ రావు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.